38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి అలా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్ లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చినని అడిగినా ఆ వారికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వారికి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీలకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఒక్కొక్క ఏ కౌన్సిలర్ గెలిచొస్తే ఆ వాడికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాను. మీకు అర్థమైందనే చెప్పింది ఇప్పుడు అసలు చెప్తాను.